హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్ను వ్లాగర్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇలా ముచ్చటేందంటే మొత్తానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసాడని చెప్పేసి ఇక్కడ నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని పెద్ద పేరు ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. సో అది ఏంది ఏం కథ అని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం. సో అది ఎక్కడ ఉందనంటే మనకి ఇక్కడ కూకట్పల్లి నుంచి దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్స్ నుంచి అండ్ బాలనగర్ నుంచి అలా చూసుకున్నా కూడా ఒక 10 కిలోమీటర్స్ జీడిమెట్లకు అయితే దగ్గర పట్ల అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లోనే గణపతి ఉంటాడు అండ్ రైట్ సైడ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి అయితే మనకు ఉంటారు. సో అలా ఇంకొంచెం ఇటు పక్క సైడ్కి వస్తే ఎల్లమ్మ తల్లి అయితే మనకు వీళ్ళు ముగ్గురు అయితే మనకు స్టార్టింగ్లోనే మనకు ముగ్గురు అయితే కనిపించడం అయితే జరుగుద్ది. సో దీని యొక్క ప్రాముఖ్యత, దీని చరిత్ర గురించి మాట్లాడాలనుకుంటే ఫస్ట్ ఇది వచ్చేసి దగ్గర దగ్గర అది ఎప్పుడు ఏర్పడిందని చెప్పేసి నాకు కూడా అంత ఐడియా లేదు. నేను అనుకున్న దాని ప్రకారం అయితే కొన్ని వందల ఏళ్ళ క్రితం అయితే ఇది ఏర్పడ్డట్టు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అయితే ఇది ఫస్ట్ ఎలా ఏర్పడిందని అంటే ఇక్కడ అప్పట్లో ఒక ఋషి అనేవాడు ఇక్కడ జపం చేస్తూ ఈ కొండ మీద, ఇప్పుడంటే ఇవన్నీ బిల్డింగ్లు ఇవన్నీ ఏర్పడ్డాయి కానీ అప్పుడు ఇదంతా అడవి, చుట్టుపక్కల మొత్తం కొండలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ గుట్ట మీద ఒక ఋషి అనే అతను జ్ఞానం చేసుకుంటా అక్కడ ఉండడం అయితే జరిగిందంట. సో అప్పుడు ఒక గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటూ, గొర్రెలు లేకపోతే పశువులు మేపుకుంటూ వస్తూ ఆయనకు కనిపించి, ఎవరు మీరు, ఇక్కడ ఎప్పుడు లేనిది ఇక్కడ ఉన్నారు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది నేను మాట్లాడితే, నేను ఇక్కడ ఇలా ఒక కొండలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నాడు, దీన్ని మీరు ఊర్లో ప్రజలందరికీ చెప్పి ఇక్కడ ఒక గుడి కట్టించు అని చెప్పేసి ఆయనకైతే చెప్పడం జరుగుద్ది. అసలు మీరు ఎవరు అది ఇది అని చెప్పేసి అంటే, నేను ముందు ముందు తెలుస్తుంది నీకు నేను ఎవరు అనేది అని చెప్పేసి అంటే, నేను ఎలా నమ్మానంటే ఇగో ఇప్పుడు ఈ అడుగులు ఉన్నాయి కదా, ఇది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదాలు అడుగులు. 3 అడుగులు వేసి గుహలో అయితే లక్ష్మీ నరసింహస్వామి అయితే ఏర్పడడం అయితే జరిగింది అని చెప్పేసి ఆయనకు క్లియర్గా వివరించి చెప్తాడు. ఇది 2వ అడుగు. సో 3వ అడుగు కొంచెం ముందుకు కొంచెం పైకి వెళ్తే అక్కడ మనకు ఉంటుంది. సో ఆయనకి ఈ విధంగా సంబోధించడం అయితే జరుగుద్ది. సో ఇదంతా ఎక్కడ కూర్చొని అతనికి చెప్పిండు అని అంటే, ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి కొంచెం మీదికి వెళ్ళగానే మనకు 3వ పాదం అయితే కనిపిస్తుంది. ఇది లాస్ట్ 3వ అడుగు. సో ఈ 3 అడుగులు వేసి ఆ గుహలో అయితే 2 బండల సందులు, పెద్ద బండలు వాటి సందులో అయితే ఆ గుహలో లక్ష్మీ నరసింహస్వామి అయితే ఏర్పడడం జరుగుద్ది. సో ఆ ఋషి స్వయంభుగా అతనే ఈ శివలింగం అయితే ఏర్పరిచి ఇక్కడ జ్ఞానం చేసుకుంటూ ఆ శివలింగం ఆయన ప్రతిష్ఠించిందంట, ఎవరో కాదు. సో అలా ఆ శివలింగాన్ని ఆయనే ప్రతిష్ఠించి అక్కడ ధ్యానం చేస్తుంటే ఆ పశువుల కాపరి చూసి ఈ విధంగా అయితే చెప్తారు. సో దీన్ని శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని చెప్పేసి పిలుస్తారు. మనకు గూగుల్లో కొట్టేసిన, గూగుల్ మ్యాప్లో కొట్టితే తెలుస్తుంది. ఒకవేళ అడ్రస్ అంత కన్ఫ్యూజన్లో ఉండి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఎవరికైనా ఉంటే గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా మనకు కనిపిస్తుంది. సో నేను చెప్పాను కదా 2 బండ్ల సందులో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి. సో ఇది అన్నమాట ఆ 2 బండల సందులో అక్కడ గుహలో అయితే ఆ స్వామివారు అనేది వెలవడం అయితే జరిగింది. సో చూసుకున్నట్టయితే క్లోజ్లో చూసుకున్నట్టయితే నేను ఎందుకు బయట ఉండి తీసిన లోపలికి వెళ్ళి ఎందుకు చూపించలేకపోయాను అని అంటే, నేను వెళ్ళింది మధ్యాహ్నం 1:30-2 గంటలకి. సో ఆ టైంలో అయితే గుడిని అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో అందుకోసమే లోపలికి అయితే వెళ్ళలేకపోయినా, అప్పటికి అక్కడ ఉండే పూజారులు దాన్ని క్లోజ్ చేసి శుద్ధి చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే అలో లేదు, మళ్ళీ సాయంత్రం 4-4:30 కల్లా ఓపెన్ చేస్తానని చెప్పేసి నాకు చెప్పారు. సో నేను కూడా చేసేది ఏం లేక సైలెంట్ అయిపోయా. సో దానికి కొంచెం పక్క సైడే స్వయంభుగా ఏర్పడిన నాగదేవత మనకు కనిపించడం అయితే జరుగుద్ది. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సేమ్ ఇది కూడా
ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడైతే ఏర్పడడం అయితే అక్కడ ఎప్పుడైతే ఉన్నాడో, సో అప్పటి నుంచి ఇక్కడ ఒక 10 అడుగుల నాగు పాము అయితే తిరుగుతుందని చెప్పేసి అందరూ అందరూ దాని గురించి మాట్లాడడం అని జరిగింది. సో అది ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆ ఊరు జనాలు కానీ అప్పట్లో వచ్చి చూస్తే నిజంగా అక్కడ ఒక 10 అడుగుల నాగం పాము అయితే ఉంది. ఆ స్వామివారికి కాపలా ఉంది అని చెప్పేసి దాని యొక్క చరిత్ర. సో అది ఇప్పటికీ ఉంది అని చెప్పేసి కూడా అంటారు. ఇప్పటికీ తిరుగుతుంది అని చెప్పేసి దాని గురించి అంటారు. ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ దీన్ని యొక్క చరిత్ర అనేది మనకు అంటే ఇలాంటి ఒక టెంపుల్ ఉంది అని చెప్పేసి ఎవరికి కూడా అంతగానం తెలియదు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్పించి మిగతా సిటీ సరౌండింగ్ ఎవరికి ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు. ఇప్పుడు అని అంటే ఇప్పుడు ఎందుకు ఎలా ఫేమస్ అయింది ఏందని అంటే ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలామంది దీన్ని వైరల్ చేయడం అయితే జరిగింది. మీకు చెప్పినట్టు ఇగో ఇది అన్నమాట నాగదేవత. సో ఈ గుహలోకి లోపలికి వెళ్ళే ముందు చాలా చూసుకొని జాగ్రత్తగా లోపలికి అయితే వెళ్ళండి. ఎందుకంటే కిందికి ఉంటుంది చిన్నగా ఆ బండలు అనేవి కిందికి ఉంటాయి. సో హైటు కొంచెం తలకాయకి అనేది తాకుద్ది. సో కిందికి వంగి చిన్నగా ప్రశాంతంగా వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు అందులోకి అడుగు పెట్టిన సెకండ్ నుంచి చాలా మైండ్ అయితే చాలా రిలీఫ్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే నేను చెప్తే అది ఓవర్గా అయింది. సో అది స్వయంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేనైతే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసా. సో ఆడికి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే పక్కా వస్తుంది. ఇది మాత్రం నేనైతే మీకు చెప్పగలుగుతా. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. నాకైతే అనిపించింది. సో నాకు అనిపించింది నేను చెప్పా. అది కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు. అది ఎవరిష్టం వాళ్ళది. సో నాకైతే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఆడికి వెళ్ళంగానే నాకైతే అనిపించింది. ఓకే అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో అలా చూసుకుంటే ఇంకొంచెం పైకి వెళ్తే చుట్టుపక్కల ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు చుట్టూ. ఇంతకుముందు అయితే ఇదంతా అడవి, ఇదంతా మొత్తం చెట్లు. ఇప్పుడంటే ఈజీగా పైకి వస్తున్నాం. కానీ ఒకప్పుడు పైకి రావాలంటే చాలా భయపడేవాళ్ళట ఈ కొండ మీదకి. సో ఈ కొండలు ఇవన్నీ ఇప్పుడు డెవలప్ చేసి ఇక్కడ మనకు ఏనుగు ఆకారంలో ఉన్న ఒక బండరాయి అయితే కనిపిస్తుంది మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇటు సైడ్ చూస్తే ఇక్కడ శివలింగం మాదిరి కొన్ని బండరాయిలు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ఇది అది అనేది ఏం లేదండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి స్వయంభుగా ఏర్పడిందే. ఎవరు కూడా దీన్ని క్రియేట్ చేసి దీన్ని అయితే ఇక్కడ స్థాపించడం అయితే జరగలేదు. స్వయంభుగా ఏర్పడింది. అప్పుడు ఆ దేవుడు వచ్చి మరి ఆ ఋషి అతను ఆకారంలో వచ్చి మరి చెప్పిండా ఏందో తెలియదు మనకు. సో అలా వచ్చి నేను ఇక్కడ ఉన్నా, ఎవరు మీరు అని అంటే మీకు ముందు మీకే తెలుస్తుంది అని చెప్పడం ఇదంతా అప్పట్లో ఇక జరిగింది. అది ఇప్పటికీ కూడా చెప్పుకుంటారు. సో దాని పక్కమటే కొంచెం పైకి రాగానే గోవులశాల అయితే మనకు ఉంటుంది. సో పైకి వచ్చేసి ఆ శివుడిని మొక్కి వాటికి ఆ గోవులకు దానం గిన చేస్తారు. అంటే వాటికి ఏమన్నా మొక్కినా ఏమన్నా చేసినా కూడా మంచి జరుగుద్దని చెప్పేసి అందరూ కూడా నమ్ముకుంటారు. ఇక్కడ ఈ జెండా కనిపిస్తుంది కదా, అది ఏంటి అనేది మీకు ముందు తెలుస్తుంది. ఈ బండరాయిలు ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని కొన్ని పగలగొట్టి ఆ బండరాయిని ప్లేస్లో టెంపుల్ని అయితే చేద్దామని చెప్పేసి అంటున్నారు. అంటే డెవలప్ చేద్దాం, ఇంకా దీన్ని టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయడానికి ఆ బండరాతులు అయితే క్లియర్ చేస్తున్నారు. కొన్ని అంటే వాళ్ళకు ఎలా కన్స్ట్రక్షన్ ఎలా కట్టడానికి పాసిబుల్ అవుతుందో దాన్ని బట్టి అయితే ఆ కన్స్ట్రక్షన్కి ఎలా పాసిబుల్ అవుతుందో దాన్ని బట్టి చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ అందులో ఉన్న దేవుడు మాత్రం అలానే ఉంటాడు. బట్ కొంచెం డెవలప్ చేయడానికి అంటే వచ్చే జనాలకు టూరిస్ట్ ప్లేస్గా దీన్ని అయితే కొంచెం డెవలప్ చేసి మనకు కూడా అందుబాటులోకి అయితే తేవడానికి ట్రై చేస్తున్నారు. సో అలా కొంచెం ముందుకు వెళ్ళాక నేను చెప్పా కదా ఇందాక. సో ఇక్కడ ఈ కొండ మీద
ఇప్పుడు ఈ రాయి కింద ఈ గుహలో అమ్మవారి ఆలయం అయితే ఉంది. కొండ మీదకి ఎక్కరాదు అని చెప్పారు. సో దాని మీదకి ఎవరైనా సరే వెళ్ళకండి. మీకు కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే బ్యాక్ సైడ్ ఇది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మీకు రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి అయితే మీకు ఇక్కడ కనిపించడం అయితే జరుగుద్ది. ఇది కూడా స్వయంభుగా ఏర్పడింది రాయికి. సో ఎవరు కూడా దీన్ని ప్రతిష్ఠించలేదు అండ్ ఎవరు కూడా దీన్ని చెక్కలేదు. చూసుకోవచ్చు ఎంత బాగుంది. సో ఇదన్నమాట నేను వెళ్ళిన టైము. అంటే నేను వెళ్ళిన టైం అనేది నాకు పాసిబుల్ అవ్వలేదు. అంటే లోపలికి వెళ్ళి క్లియర్గా చూపించడం కొన్ని చూపించా, కానీ మెయిన్ ఇది లక్ష్మీ నరసింహస్వామిది నేను చూపించలేకపోయినా. అందుకని జూమ్ చేసి చూపించా, నాకు సాధ్యమైనంత వరకు అయితే చేశా. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో అదే అన్నమాట ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పా కదా, ముందు చెప్తా అని చెప్పేసి అన్న, ఇలానే సేమ్ ఇలానే వీడియో తీసుకుంటూ ఇలానే వచ్చా. కొంచెం ఇటు లోపలికి రాగానే కొంచెం రైట్ సైడ్ తిరగాలి. అప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఒక మనిషి ఆకారంలో అమ్మవారిని చూడంగానే నాకైతే నిజంగా ఒళ్ళంతా ఇదైపోయి, ఇక పచ్చిగా చెప్పాలంటే ఉత్సపడిపోయింది నాకైతే. నిజంగా చూడండి ఒకసారి, ఉత్సపడిపోయింది అంత. అంటే సడన్గా ఒక గుహలో ఒక మనిషి మాదిరి అలా ఉండేసరికి ఒక ఒళ్ళంతా ఇదనిపించి, తర్వాత అది చెప్పుకోలేను, మీరు వెళ్ళాక మీకు తెలుస్తుంది అది. కానీ నిజంగా చాలా బాగుంది, అది మామూలు లేదు. నాకైతే అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది నేనైతే దాన్ని మర్చిపోలేను. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు జరిగింది. సో ఇంత కొండల మధ్యలో ఇలా స్వయంగా దేవతలు కొలివి ఉండడం నిజంగా మన అదృష్టం. నేను వెళ్ళి ప్రత్యేకంగా వాటిని వీడియో తీసి నా సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా నా అదృష్టం అనే చెప్పుకోవాలి. సో మనం క్రియేట్ చేసిన వాటి దగ్గరికి వెళ్ళి చూస్తే అది వేరుంటుంది. అంటే మనం డెవలప్ చేసుకొని మనం క్రియేట్ చేసిన వాటిని గుడి కట్టి వాటిని ప్రతిష్ఠించి పూజలు అవన్నీ చేసి ఆడిపోతే అది వేరు. కానీ స్వయంగా దేవుడే అక్కడ కొలివి ఉండడం, వాటి చోటుకు మనం వెళ్ళడం, అది మన అదృష్టం అని చెప్పుకుంటా నేను. సో అది కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ లోపల అమ్మవారు అయితే మనకు కనిపించడం అయితే జరుగుద్ది. ఇక్కడ 3 అమ్మవార్లు ఉంటారు. సో నేను అక్కడ అడిగి తెలుసుకున్న ప్రకారం అయితే భద్రకాళి అండ్ రేణుక ఎల్లమ్మ తల్లి, ఇంకొక పేరు అయితే ఏదో చెప్పారు. సో నాకు అంతగానం ఐడియా లేదు. అందుకనే అమ్మవారి ఆలయం అని అయితే నేను అక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరికన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇక్కడ ఈ శివలింగం ఉంది చూసారా, ఈ శివలింగం స్టార్టింగ్లో ఋషి అని చెప్పాను చూసారా, అతను ప్రతిష్ఠించింది నాట. అది అప్పట్లో ప్రతిష్ఠించింది, ఇప్పటికీ ఉంది అది శివలింగం. కొంచెం కూడా మార్పు అనేది జరగలేదు. సో చూసుకోవచ్చు, చూడ్డానికి ఎంత మంచిగా ఉందనంటే నిజంగా నా 2 కళ్ళు అయితే అస్సలు సరిపోలేదు. ఇది నిజమేనా అనే అంత బాగుంది. సో ఇది ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ నుంచి మీకు. అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో కొండ మీదకి వచ్చేటప్పుడు నేను చూపించదు, అక్కడ ఉండి ఇక్కడ ఈ గుహలో అమ్మవారు ఉంటారని చెప్పేసి అన్నది సార్, అది అక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దర్శించుకొని అటు ఎగ్జిట్ అయ్యి వెళ్ళొచ్చు. సో అదన్నమాట. కొంచెం ఈ గుహలోకి వచ్చే ముందు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎలాంటి తప్పుడు ఇది మాత్రం చేయకండి. మంచిగా రండి. అమ్మవారినైనా సరే, లక్ష్మీ నరసింహస్వామినైనా సరే, నాగదేవతనైనా సరే, ఏదైనా సరే మంచిగా మనస్ఫూర్తిగా దర్శించుకొని వెళ్ళండి. చెడు విధంగా మాత్రం ఏం చేయకండి. వస్తే మంచిగా మంచిగా చేయండి. బయటికి రాగానే మనకు అప్పట్లో దీన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఇక్కడ అందరూ కూడా ప్రతి జాతరకైనా సరే ఏదైనా సరే ఇక్కడ
కచేరీ అంటారు కదా, దాన్ని ఏమంటారు. సో అదైతే చేయడం అయితే ఒక మండపం మండపం అనుకోండి, అక్కడ పాటలు పాడి అవన్నీ చేస్తారంట. సో దానికి కొంచెం ఇలా రాగానే ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంటుంది. ఇది మెయిన్ ప్రత్యేకం అన్నట్టు. మన దగ్గర ఇక్కడ చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట. ఇది కాశీ నుంచి తీసుకొచ్చారట. కాశీ నుంచి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. సో అలానే కొంచెం ముందు వెనక బ్రహ్మరంభం మల్లికార్జున స్వామి ఆలయం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు గణపతి వినాయకుడు అయితే మీకు సాక్షి గణపతి అని చెప్పేసి అంటారు కదా. సో సాక్షి గణపతి అని మీకు లెఫ్ట్ సైడ్లో మీకు అయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుద్ది. సో అలానే మిడిల్లో వచ్చేసి శివాలయం 24/7 దాంట్లో నుంచి వాటర్ అనేది కారుతూనే ఉంటుందంట, ఆగడం అయితే జరగదు. సో అండ్ ఆ దీపం కూడా, అక్కడ దీపం ఉంది కదా, ఆ దీపం కూడా 24/7 అసలు అలానే వెలుగుతూ అలానే ఉంటుందంట. సో ఫైనల్గా ఇది అల్టి ముచ్చట. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూసి ఆ దేవుణ్ణి అయితే దర్శించుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ల ద్వారా ముందు నేను చేయబోయే వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.